వ్యవస్థాపకులు వి జగన్నాథన్ కొత్తగా ఆరోగ్య బీమా సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీవీఎస్ గ్రూప్ తో చర్చిస్తున్నట్లు సమాచారం వెలువడింది. స్టార్ హెల్త్ నుంచి బయటకు వచ్చిన జగన్నాథన్ అదే సంస్థ మాజీ సీఈఓ డాక్టర్ ఎస్ ప్రకాష్ తో కలిసి ఆరోగ్య బీమా రంగంలో కొత్త కంపెనీని స్థాపించాలని భావిస్తున్నారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ చైర్మన్ గా పదవి విరమణ పొందిన తర్వాత జగన్నాథన్ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించారు. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టీవీఎస్ గ్రూప్ కు కూడా బీమా రంగంలో అనుభవం ఉండడంతో మద్రాస్ మోటార్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచింది. పరిశ్రమ జాతీయకరణతో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో దాన్ని విలీనం చేశారు. తర్వాత మద్రాస్ మోటార్ ప్రమోట్ చేసిన సుందరం ఫైనాన్స్, రాయల్ సుందరం ఇన్సూరెన్స్ పేరుతో సాధారణ బీమా కంపెనీని టీవీఎస్ గ్రూప్ ఏర్పాటు చేసింది. గతంలో ఆధిపత్యం ప్రదర్శించిన వాహన బీమా రంగం కంటే ఆరోగ్య బీమా రంగం వేగంగా 30% కంటే అధిక వృద్ధి సాధిస్తోంది. పరిశ్రమలో ఆరోగ్య బీమా రంగం అత్యంత వేగవంతంగా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం 1,00,000 కోట్ల రూపాయలను అధిగమించే అవకాశం కనిపిస్తోంది. గతేడాది 90,667 కోట్ల రూపాయల ప్రీమియం మొత్తాన్ని సాధించింది. ఏడాది నవంబర్ వరకు 70,479 కోట్ల ప్రీమియం సాధించగా ఇందులో స్టాండ్ లోన్ ఆరోగ్య బీమా కంపెనీలు 19,118 కోట్ల రూపాయలను సొంతం చేసుకున్నాయి. వీటిలో స్టార్ హెల్త్ ఒకటే 8,825 కోట్ల ప్రీమియం సాధించింది. ఆరోగ్య బీమా రంగంలో కనిపిస్తున్న గణనీయ వృద్ధి నేపథ్యంలో పరిశ్రమలోని ప్రముఖులు స్టాండ్ లోన్ ఆరోగ్య బీమా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే జగన్నాథన్ కూడా కొత్త ఆరోగ్య బీమా సంస్థ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.